కొంతమంది అసలు వాళ్ళ భక్తి జీవితంలో శిఖరాల మీద కూర్చోవటానికి ఏంటి కారణం? విచిత్రం అనిపిస్తుంది. మీరు ఎరిగిన ఒక ఆయన పేరు దానియేలు అనండి. ఇంకోసారి, దానియేలు మనకు బైబిల్లో ఏ వయసులో పరిచయం అవుతాడో చెప్పంటారా? 17 సంవత్సరాల వయసులో. అమ్మా పిల్లలు వినండి, పిల్లలు వినండి. 17 సంవత్సరాల వయసులో పరిచయం అవుతాడు. పరిచయం అయ్యేటప్పటికి పరిస్థితి ఏంటో తెలుసా? బ్రతుకు బుగ్గిపాలైపోయింది. ఇజ్రాయేల్ దేశం బబులోను రాజు చేతిలో సర్వనాశనం చేయబడింది. రాజవంశీయులు కొంతమంది మగబిడ్డలను చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకొచ్చాడు. దారుణ మారణకాండ జరిగింది. ఎంత దారుణ మారణకాండ జరిగిందో కోవిడ్ దినాల్లో నేను బబులోను సామ్రాజ్యానికి ఎలా వచ్చారో దాని వివరాలు చెప్పాను. ఎంత దారుణమైన మారణకాండ జరిగిందో చూస్తే, ఆ రోజుల్లో గర్భవతి అయిన స్త్రీలు నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కత్తితో పొట్టను చీల్చి ఆ పొట్టలో ఉన్న శిశువును బయటకు తీసి ఎగరేసి కత్తితో 2 ముక్కలు, కన్న తండ్రి ఎదుటే బంధువులు ఎదుటే 2 ముక్కలు చేశారు. అంత దారుణ మారణకాండ. దానికి మించిన బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? యోధా వంశంలో రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో ఆ యవనస్తులైన మగపిల్లలను పట్టుకొని వారికున్న మగతనాన్ని తొలగించి నపుంసకులుగా మార్చారు. ఇది బైబిల్లో నేను చెప్తున్న మాట కాదు, లిటరల్గా బైబిల్లో రాయబడిన మాట. ఎలా మార్చారు? నపుంసకులుగా మార్చారు. నేనంట బ్రతుకు ఇంత బుగ్గిపాలైపోయి అనేక మంది యవన బిడ్డలు నపుంసకులుగా మార్చబడి ఇజ్రాయేల్ దేశం నుంచి చెరపట్టబడి బబులోను సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత 17 సంవత్సరాల చిన్నపిల్లోడు మనసులో రావాల్సిన మాటలు ఇవి. ఏంటి? మా అమ్మ నాన్న దేవుడు దేవుడు అన్నారు. ఏమిచ్చాడు దేవుడు? మా బ్రతుకులు నాశనం అయిపోయినాయి. దేవుడు 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 అని పరిగెత్తారు. ఏమిచ్చాడు దేవుడు? దేశం కాని దేశానికి వచ్చాం, ఇంకెందుకు దేవుడు అనాలి అన్న ఆలోచనతో దానియేలు లేకుండా, అద్భుతం తెలుసా, బబులోను రాజ్యానికి వచ్చిన 17వ సంవత్సరం నుండి రాజు భుజించే భోజన పదార్థాల చేత నేను అపవిత్రుని కాకూడదు, ఇలా పవిత్రంగా బ్రతకాలని 17వ సంవత్సరంలో అఫ్కోర్స్ ముందే తీర్మానం చేసుకున్నాడు. బబులోను రాజ్యంలో తీర్మానం చేసుకొని నాకు ఆశ్చర్యం కలుగు చేసే మాట ఏంటంటే 70 సంవత్సరాలు చెక్కు చెదరని ఆత్మీయ జీవితం జీవించాడు. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే మాట ఏంటంటే 70 సంవత్సరాలు. 17వ సంవత్సరంలో మనకు పరిచయం అవుతాడు కదా. మొదటి అధ్యాయంలో 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర అయిపోతుంది. ఈ 6 అధ్యాయాలు 70 సంవత్సరాల చరిత్ర. ఒకసారి నాతో కలిసి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అధ్యాయాలు? ఈ 6 అధ్యాయాల్లో రాయబడిన చరిత్ర 70 సంవత్సరాల చరిత్ర. విచిత్రం తెలుసా? ఈ 70 సంవత్సరాల చరిత్రలో దానియేలు ఆత్మీయ జీవితాన్ని గ్రాఫ్కి ఇస్తే ఇలా పైకి దూసుకొని వెళ్ళిపోయినట్లుగానే చూస్తాం. కానీ లేదు. విన్నారా? 70 సంవత్సరాలు. పలానా రోజు బలహీనుడయ్యాడయ్యా, పలానా రోజు చిన్న పాపంలో పడ్డాడయ్యా, పలానా రోజు ఒక చిన్న ఆయాస్కరమైన కార్యం చేసి దేవునికి దూరం అయిపోయాడయ్యా అని 70 సంవత్సరాల దానియేలు ఆధ్యాత్మిక జీవితంలో తాను బలహీనుడైన సంభవం ఒక్కటి కూడా లేదు. ఒకసారి నా వైపు చూడండి. తమ్ముడు నిన్ను అడుగుతా, అన్న మిమ్మల్ని అడుగుతా, అక్క మిమ్మల్ని అడుగుతా. మీరు రక్షించబడి 20 సంవత్సరాలు అయిందో 25 సంవత్సరాలు అయిందో ఒక చిన్న మాట, మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి గ్రాఫ్ గీయండి. నేను ప్రభు దగ్గరికి వచ్చిన నాట నుండి ఇలా దూసుకుంటూ వెళ్ళిపోయా, కానీ ఏనాడు నేను లోకంలో పడిపోలేదయ్యా. పడి మరలా లేచి ఓ 1 నెల రోజులు భక్తిగా బ్రతికి మరలా పడిపోయి, మరలా బలం తెచ్చుకొని లేచి మరలా పడిపోయి, నా ఆధ్యాత్మిక జీవితం పడుతూ లేస్తూ లేదయ్యా. దానియేలు లాగా సిన్స్
గడిచిన 25 సంవత్సరాల నుండి, గడిచిన 30 సంవత్సరాల నుండి నా ఆధ్యాత్మికత ఇలా ఎదుగుతూ వెళ్ళిపోయింది, కానీ ఏనాడు నేను బలహీనుని కాలేదు అని మీలో ఎంతమంది ఈ సాక్ష్యం చెప్పగలరు? భక్తిని కోల్పోలేదయ్యా, పరిశుద్ధత కోల్పోలేదయ్యా, ఏ పాపంలో నేను పడిపోలేదయ్యా, ఒక్క గడియ కూడా నా దేవునికి నేను దుఃఖాన్ని తెప్పించేటట్లుగా బ్రతకలేదయ్యా, నా ఆధ్యాత్మిక జీవితం, నా లెగసీని ఇలా కంటిన్యూ చేసుకుంటా వచ్చానయ్యా. ఎంతమంది ఈ మాట చెప్పగలరు? దేవునిలో అంతకంతకు ఎదుగుతూ వచ్చాడు గనుకే దానియేలు గురించి ఒక మాట రాసి ఉంటుంది. చూడండి, 6వ అధ్యాయం 28వ వచనం. 6:28 చూడండి. నాతో కలిసి అందరూ చెప్పండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పెద్దగా, దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. పెద్దగా చెప్పండి చివరి మాట. ఎవరెవరి కాలంలో? నా వైపు చూడు. నేను 3 రాజుల చరిత్ర చెప్తా క్లుప్తంగా. నంబర్ 1 బబులోను రాజు నెబుకద్నెజర్, బెల్షాజర్. నెబుకద్నెజర్ రాజు. 2వది మాదీయ రాజు. 3వది పారసీకుల రాజు. అంటే 3 రాజ్యాలు. ఇక్కడ గమనించండి, 3 రాజ్యాలు. ఒక రాజ్యం బబులోను సామ్రాజ్యం, 2వది మాదీయ, 3వది. విచిత్రం ఏంటో తెలుసా? ప్రభుత్వాలు మారేటప్పుడు, రాజులు మారేటప్పుడు భయంకరమైన దారుణ మారణకాండ జరిగింది. బబులోను సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. నేనంట బబులోను సామ్రాజ్యంలో వర్ధిల్లినటువంటి వాళ్ళందరూ కూడా కుప్పకూలాలి. విచిత్రం, బబులోను సామ్రాజ్యం కుప్పకూలిన దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. వినండి, మాదీయ రాజ్యం కుప్పకూలిపోయింది. అద్భుతం, పారసీక రాజుల కాలంలో కూడా దానియేలు వర్ధిల్లుతున్నాడు. మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ చేసేటప్పుడు అనుకోండి, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు కొంతమందిని ఐఏఎస్ ఆఫీసర్ని అధికారులుగా వాడుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వాళ్ళు శిఖరాల మీద ఉన్నతమైన పదవులు అధిరోహిస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, వీళ్ళనే వాడుకుంటారా? వాళ్ళ అడ్రస్ కాలంతా మిమ్మల్ని అయితే కనపడకుండానే చేస్తారు. రైట్, చూడండి, అడ్రస్ కళ్ళంతా అయిపోతుంది కదా. అరే వీడు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా పనిచేశాడు, పని చేయకపోయినా, లేదు ఇతను బీజేపీ పార్టీకి తొత్తుగా పనిచేశాడు, ఈ వ్యక్తిని ఇక్కడ ఉంచుకుంటే రేపు ఆ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాడు, లేకపోతే ఆ బీజేపీ పార్టీకే సపోర్ట్ చేస్తారని ఈ ప్రభుత్వ కాలంలో వర్ధిల్లిన అధికారులను తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఉంచరు. am I right? ఉంచరు. నిర్దాక్షిణంగా తీసి ఏ అండమాన్ నికోబార్ దీవులకో ట్రాన్స్ఫర్ చేస్తారు. రాజులు మారారు, రాజ్యాలు మారాయి. అన్ని కాలాలలో దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, లోకంలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్, ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఎదురైనా నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? అన్ని కాలాలలో వర్ధిల్లేవాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. అయ్యో సాఫ్ట్వేర్ రంగం డమాలైపోతుందట. సాఫ్ట్వేర్ రంగం డమాలైపోద్ది, నీ దేవుడు డమాలు గాడుగా. అరే ఒక్కరు చెప్పలా? చెప్పాలి, నీ దేవుడు డమాలు గాడుగా. అయ్యో ఇండస్ట్రీ సెక్టార్ అంతా పడిపోతుందట, రేపు భవిష్యత్తు ఎట్లాగో. ఈ మధ్య ఎలాన్ మస్క్ అన్నాడు, భవిష్యత్తు లేక ఉద్యోగాలే ఉండవు, ఉద్యోగాలన్నీ రోబోలే చేస్తాయి అంట. ఒక ఆయన వచ్చి అంటాడు, అన్న మన పరిస్థితి ఏంటి? కరువు కాలంలో కూడా పోషించడానికి దేవుడు శక్తి కలిగినవాడు. రోబో కాలంలో ఉద్యోగాలు లేకపోవచ్చు, రోబో కాలంలో దేవుడు ఉంటాడా ఉండడా? మనిషికి ఆ జ్ఞానం ఇచ్చింది ఆయన కదా. ఈ దేవుడు అన్ని కాలాలకు చాలిన దేవుడు, అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు. నీ చుట్టూత ప్రభుత్వం ద్వారా, ప్రజల ద్వారా అల్లకొల్లల వాతావరణం కలిగిన, కరువు కలిగిన స్థలాలలో కూడా నిన్నంతకంతకు వర్ధిల్ల చేయే శక్తి కలిగిన దేవుడి దేవుడు. అన్ని కాలాలలో వర్ధిల్లటానికి కారణం ఏంటంటే, నేనంట దానియేలు భక్తిలో కించిత్ ఎంతైనా తను బలహీనపడినట్లుగా ఎక్కడ మనం చూడం.
ఎందుకు దానియేలు అంత భక్తి జీవితం చేశాడో చెప్పమంటారా? అద్భుతం. తన ప్రాణం కంటే ప్రార్థనను ఎక్కువ ప్రేమించాడు. తన ప్రాణం కంటే, విన్నారా, దేవుని సహవాసాన్ని ఇంకెక్కువ ప్రేమించాడు. తన ప్రాణం కంటే దేవునితో గడపటం, తన ప్రాణం కంటే దేవునితో సహవాసాన్ని అంత ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఇంకోసారి చెప్తాను. ప్రాణం కంటే ప్రార్థనను ఎక్కువ ప్రేమించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఒకసారి నా వైపు చూడండి. ఏం ప్రేమించాడు? దేని ప్రేమించాడు? అవునా? అవునా? ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడా? ఒక మాట, ప్రాణం కంటే దానియేలు ప్రార్థన ఎక్కువ ప్రేమించాడా? చెప్పండి. ఎక్కడా? చూడండి, అదే అధ్యాయం, 6వ అధ్యాయం, 10వ వచనం. 6:10. నాతో కలిసి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి, చాలు. 10వ వచనం, నా వైపు చూడండి. ఇట్టి శాసనము మీద సంతకము చేయబడిన ఇట్టి శాసనం మీద రాజు సంతకం చేశాడు అన్న సంగతి ఎవరికి తెలిసింది? దానియేలు. ఏంటి ఆ శాసనం? దరిదాపుగా 1 నెల రోజులకు పైగా ఏ వ్యక్తి ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే రాజు పేరిటే ప్రార్థన చేయాలి, రాజుకే ప్రార్థన చేయాలి, కానీ ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేశారా వాడు సింహాల బోన్లో పడేస్తారు. ఇది శాసనం. ఈ శాసనం దానియేలుకు తెలుసా తెలీదా? నేనంట అసలు ఆ శాసనాలు తయారు చేసే శాసన మండలిలో ఉన్నవాడే దానియేలు. రాజాస్థానం నుంచి ఒక చిన్న ఆజ్ఞ బయలుదేరి వెళ్ళినా అది దానియేలుకు తెలుస్తుంది. మరి ఈ శాసనం తెలిసినప్పుడు నేనంట దానియేలు స్థానంలో మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, పోనీలే, ఒక 1 నెల రోజులు ప్రార్థన చేయకపోతే ఏమైంది, 1 నెల తర్వాత చేసుకుందాం, ఏం వచ్చింది, నష్టమేముంది, ఈ ఒక్క 30 రోజులు కొంచెం ఓపిక పడదాం, ఈ 40 రోజులు ఓపిక పడదాం, ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం అని అనుకోవచ్చుగా. నో, ఇట్టి శాసనము బయలుదేరినని రాజుకు తెలిసిన ఉదయం 9ంటికి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం 3 గంటలకి, ఉదయం 9ంటికి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం 3 గంటలకి క్రమం తప్పకుండా ఈ 70 సంవత్సరాలు తన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఈ గడ్డు రోజుల్లో కూడా తన ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు. తమ్ముడు, చెల్లి, దావీదు ఎత్తులు పల్లాలతో కూడుకున్న భక్తి కాకుండా కంటిన్యూస్గా దేవుల్లో ఎదగటానికి కారణం ఏంటో తెలుసా? ఏ రోజు భక్తిలో తను సనగిలిపోకుండా 70 సంవత్సరాలు తన భక్తిని కాపాడుకోవటానికి కారణం ఏంటో తెలుసా? ఏనాడు దేవుని సహవాసానికి దూరం కాలేదు, ప్రార్థనకు దూరం కాలేదు, దేవునితో మాట్లాడే అనుభవానికి దూరం కాలేదు. ఉదయకాల ప్రార్థన, మధ్యకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, ఏనాడు దేవుని సహవాసానికి తాను దూరం కాలేదు. కాబట్టే ఇంత చక్కటి భక్తి జీవితం చేయగలిగాడు. ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకపోవటానికి కారణం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తాను, 2 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు ప్లాస్టిక్ మొక్కలండి. నా వైపు చూడండి, 2 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కకి రోజుకొక మగ్గు నీళ్ళు ఉదయం సాయంత్రం, ఎక్కువేం పోయిట్లా. ఎంత? ఉదయం ఒక మగ్గు, సాయంత్రం ఒక మగ్గు, ఉదయం ఒక మగ్గు, సాయంత్రం ఒక మగ్గు, రోజు నీళ్లు పోస్తున్నారు. ఇది ఎట్లా ఎదిగిద్ది? ఈ పక్కమటి ఇంకొక మొక్కను చూసారా? దానికి మీరు పోసేటప్పుడు వారానికి ఒకసారి పోస్తారు.
వారానికి ఒకసారి పోసేటప్పుడు కూడా మామూలుగా ఏమి మగ్గు అరమగ్గు పోయిరు పోయటం పోయి బకెట్ పోయటం బకెట్ నీళ్ళు పోసారు. మరలా వారం రోజుల దాకా దాని మొహం చూడాల. దీనికి మాత్రం ఉదయం ఒక మగ్గు, సాయంత్రం ఒక మగ్గు, ఉదయం ఒక మగ్గు, సాయంత్రం ఒక మగ్గు కంటిన్యూస్గా పోస్తున్నారు. దీనికి మాత్రం వారానికి ఒకసారి పోసారా, బకెట్ నీళ్ళు పోసారు. ఈ రెండిట్లో ఏది ఎదిగిద్ది? ఈ రెండిట్లో ఏది ఆకు వాడకుండా ఉంటుంది? ఈ రెండిట్లో ఏది పచ్చగా ఉంటుంది? ఈ రెండిట్లో ఏది ఫలభరితంగా ఉంటుంది? రోజుకొక మగ్గు ఉదయం సాయంత్రం కంటిన్యూస్గా పోస్తారే, అది పచ్చని ఒలీవ చెట్టులాగా ఎదుగుతుంది. తమ్ముడు, చెల్లి, అమ్మా, నీ భక్తి జీవితం రోజుకొక రకంగా కొన్ని సందర్భాల్లో అస్తవ్యస్తంగా మారిపోవటానికి కారణం ఏంటంటే, ఒకరోజు ప్రార్థనలో మోకరిస్తే కూర్చున్న వాళ్ళందరికి కూడా కుటుంబ ప్రార్థనలు విసుకొచ్చేటట్లుగా 1.5-2 గంటలు ప్రార్థన చేసి, ఇక మోకరించామంటే 2-3 గంటలు ప్రార్థన చేసి, మరలా 2-3 రోజుల దాకా ప్రార్థన వైపు చూడవే. బైబిల్ చదవటం ప్రారంభించావంటే ఒకేసారి 4-5 అధ్యాయాలు చదివి ఆ తర్వాత 4-5 రోజుల దాకా బైబిల్ ముట్టుకోకుండా ఉంటావే. అస్తవ్యస్తంగా ఉన్న నీ ఆత్మీయ జీవితమే భక్తిలో నువ్వు ఫలభరితంగా బ్రతకపోవటానికి కారణమవుతుంది. దేశం కాని దేశంలో కూడా దానియేలు ఇంతగా వర్ధిల్లటానికి కారణం ఏంటంటే, 70 సంవత్సరాలలో విచిత్రం, తాను ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదు. ఆమె చెప్తాం గట్టిగా, ఏమన్నాను? తాను ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా లేదు. దేవుని యొద్దకు వెళ్ళని రోజు, దేవుని సన్నిధిలో మోకరించని రోజు, దేవుని బ్రతిమాలుకొనని రోజు తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కటి కూడా లేదు. కనుక దానియేలు అన్ని కాలాలలో వర్ధిల్లుతూ వచ్చాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అలాంటి భక్తి జీవితం కొరకు ప్రతిరోజు దేవుని దగ్గర సాధన చేయి. హల్లెలూయ. చివరికి ప్రాణం కంటే ప్రార్థన ఎంత ఎక్కువగా ప్రేమించాడో, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారు అని తెలిసిన ప్రాణాపాయపు స్థితిలో కూడా దినానికి 3 మార్లు ప్రార్థించాడు. నీవు ఎలా బ్రతకాలో తెలుసా? శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా మోకరిస్తానయ్యా. మోకరించే ఓపిక లేకపోతే మంచం మీద పండుకొని చనిపోయే ఆఖరి క్షణం వరకు 4 ప్రార్థన మర్చిపోనయ్యా, 5 ప్రార్థన మర్చిపోనయ్యా, 4:30కు లేచి ప్రార్థన చేయటం మర్చిపోనయ్యా, చనిపోయే ఆఖరి క్షణం వరకు. ఒకవేళ రాత్రే సెలైన్ పెట్టారు, 103 టెంపరేచర్, 104 టెంపరేచర్, రాత్రంతా ఊహు అని ఊగులాడుతా చాలా ప్రాణాపాయపు స్థితిలో అల్లాడిపోతా వచ్చావు. 4 అయిందా, 4:30 అయిందా? అలారం కాదు నిన్ను లేపాల్సింది, నీ గుండె ఒక అలారంగా మారి ఆ గుండె నిన్ను లేపాలి. లే, 4 అవుతుంది, లే, 4:30 అవుతుంది, లే. దైవజనులు ఎప్పుడూ చెప్తారు కదా, ఆకాశ పక్షులు కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే, రేడియోలో నుంచి అది రాక మునిపే, మసీదులో నుంచి నమాజ్ శబ్దం రాక మునిపే, ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే మన కంఠధ్వని దేవునికి వినిపించాలని పదే చెప్తారు కదా. 4:30 అవుతుందిలే, 5 అవుతుందిలే, 4 అవుతుందిలే అని నీ గుండె ఒక అలారంగా మారి అనారోగ్యంతో ఉన్న పరిస్థితిలో చివరికి నేనంట ఐసీయూలో ఉన్నా కూడా నువ్వు 4ంటికి లేవాలా. అయినా మీరు ఎందుకు ఐసీయూకి పోతారు? సరే, మనుషులు కొన్నిసార్లు దేవుడు అనుమతించాడు. ఐసీయూలోకి పోయినా కూడా ఐసీయూలో 4 అయిందా, 4:30 అయిందా, 5 అయిందా? ఇది ఎవరు చేయగలుగుతారో తెలుసా? ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో అలా చేసేవాడు ఏ రంగంలో ఉన్నా విజేతగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. ఈ 70 సంవత్సరాలలో దానియేలు ఈ రోజు ప్రార్థన చేయలేదు, ఈ ఉదయం 9ంటికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఈ మధ్యాహ్నం 12ంటికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఈ సాయంకాలం 3ంటికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు అనే మాట దానియేలు జీవితంలో ఒక్కటి కూడా లేదు. ఎడతెగని బంధం దేవునితో తాను కలిగి ఉన్నాడు కనుకే దేశం కాని దేశంలో భూతద్దం పెట్టి వెతికిన భక్తి ఇంత కూడా కనపడని ప్రాంతంలో దానియేలు భక్తిని కోల్పోకుండా
అంతకంతకు దేవునిలో వర్ధిల్లటం ప్రారంభించాడు. ఆ మధ్య ఒక భక్తుని చరిత్ర విన్నా. ఆయన పేరు జాన్ హిడీ. కెనడా దేశంలో తను ఒక చక్కటి మందిరానికి వెళ్ళేవాడు. తను ఉంటున్న స్థలానికి, తను వెళుతున్న మందిరానికి 70 కిలోమీటర్ల దూరం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ప్రతి బైబిల్ స్టడీకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థనకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. తన కుటుంబంతో కూడా, అనండి మాట, ఎందుకు తనకి ఎంతమంది పిల్లలు తెలుసా? పెద్ద ఎక్కువ మంది ఏం కాదు, 12 మంది. విన్నారా? పెద్ద ఎక్కువ మంది ఏం కాదు, 12 మంది. యాకోబు సంతానం. బైబిల్లో యాకోబుకి ఎంతమంది పిల్లలు తల్లి? 12 మంది. నేనంట ఆయనను గూర్చిన చరిత్ర ఏం చెప్తుందో తెలుసా?